ఓకే, రైట్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి దట్ యు ఆర్ డూయింగ్ విత్ ద అప్లికేషన్. ఓకే, ఒక అప్లికేషన్ తో మీరు ఏమైతే చేస్తున్నారో దట్ ఆల్ థింగ్స్ బిలాంగ్స్ టు ద డేటా టైప్ అన్నమాట. సో అదంతా కూడా డేటా టైప్ సంబంధించిందే. ఓకేనా. సో ఇప్పుడు అలాంటి వాటిల్లో మనకి డేటా అనేది ఎట్లుంటుంది, న్యూమరిక్ టైప్ ఉంటుంది, డేట్ టైమ్, క్యారెక్టర్ స్టార్ స్ట్రింగ్, యూనికోడ్ క్యారెక్టర్ స్ట్రింగ్, బైనరీ థింగ్ అండ్ దెన్ మిస్లేనియస్. ఓకే, సో ఇక్కడ న్యూమరిక్ అంటే మీ దట్ బిలాంగ్స్ టు ద నెంబర్స్ అన్నమాట. ఓకేనా. సో నెంబర్స్ సంబంధించిన దాన్ని న్యూమరిక్ అంటారు. క్యారెక్టర్స్ అంటే ఏబిసిడి క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది ఇక, లైక్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, జపనీస్, ఇలా వాటిల్లో కూడా మనకి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎన్వార్ క్యార్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అనమాట, యాజ్ పర్ అవర్ థింగ్. ఓకే. అండ్ యూనికోడ్ క్యారెక్టర్ స్ట్రింగ్, ఎన్వార్ క్యార్ అంటే నార్మల్ న్యూమరికల్ క్యారెక్టర్, న్యూమరికల్ వేర్ క్యారెక్టర్, న్యూమరికల్ వేర్ క్యారెక్టర్ maximum, like that. Okay, this is unicode in the sense is that is nothing but a non-printable things also here. It's going to be execute. And binary thing, binary is nothing but the video format and then video format and audio format and image format, all these things can be taken as binary and then miscellaneous, both rendu తీసుకుంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ అవి ఎలా తీసుకుంటాయంటే సింపుల్. ఇప్పుడు ఇక్కడ బైనరీ, వేర్ బైనరీ అని ఉంది కదా, అది నార్మల్ బైనరీ కిందకి వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే 011010. కానీ ఇక్కడ మనం వీడియో కానీ, ఇమేజ్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతుంది, మిషన్ లెవెల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బైనరీ లెవెల్ లాంగ్వేజ్ అనమాట. సో బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవ్వాలంటే యూ షుడ్ గివ్ ద డేటా టైప్ ఆఫ్ ద CLOB, BLOB, XML, JSON ఆఫ్ పర్టికులర్ వీడియో ఆర్ ఆడియో ఆర్ సమ్ ఇమేజ్ ఫార్మాట్. సో ఇమేజ్ ఫార్మాట్, వీడియో ఫైల్, ఇలాంటివన్నీ ఆడియో ఫార్మాట్ అన్ని కూడా డేటా టైప్ ఏముంటుందంటే CLOB, BLOB ఉంటుంది అనమాట. సో ఇక్కడ CLOB, BLOB అంటే అర్థం ఏమంటే క్యారెక్టర్ లాంగ్ ఆబ్జెక్ట్ బైనరీ అని ఉంటుంది. సో ఇది లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే. ఓకే, 1 సెకండ్. రైట్. సో ఇదేమంటే మనకి సింపుల్ చెప్పాలంటే లార్జ్ ఆబ్జెక్ట్ టైప్ అనమాట LOB అంటే. సో LOB ఈజ్ ఏ లార్జ్ ఆబ్జెక్ట్ టైప్. సో ఇక్కడ మనకి C అంటే క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్, B అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా. సో క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ పరంగా లార్జ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ చెప్పాలంటే ఏదైనా ఆడియో కానీ, వీడియో కానీ, ఇమేజ్ కానీ షార్ట్ టైంలో ఉంటే దాన్ని బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్ అంటారు. ఒకవేళ పెద్దగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ లార్జ్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకేనా. సో ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా, సమ్ టైమ్స్ ఖచ్చితంగా అడుగుతారనమాట. ఓకేనా. ఒక్కొక్కసారి వాట్స్ ద డేటా టైప్ ఆఫ్ ది వీడియో అని అడుగుతారు. అంటే వీడియో ఫైల్స్ ఏ డేటా టైప్లో సేవ్ చేసుకుంటుంది, ఆడియో ఫైల్స్ ఎలా సేవ్ చేసుకుంటుంది అనేటివన్నీ కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట ఇంటర్వ్యూలో. ఓకేనా. రైట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలు. ఇంకా డేటా టైప్లో మీరు ఇంకేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి వేర్ క్యార్ INT, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే చాలు, వేర్ క్యార్ INT. ఓకేనా. సో ఇక్కడ డెఫినేషన్ ఉంది చూడండి ఇక్కడ. సో డేటా టైప్స్. సో వీ కెన్ డిఫైన్ ద డేటా టైప్ వైల్ క్రియేటింగ్ ద టేబుల్స్. మనం టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ని డిఫైన్ చేస్తాం. ఓకేనా. సో లైక్ క్రియేట్ టేబుల్, తర్వాత టేబుల్ అంటే అర్థం రోస్ అండ్ కాలమ్సే కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏముంటుంది, మీకు రోల్ నెంబర్ ఉంటుంది, తర్వాత సబ్జెక్ట్ ID, ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, పాస్ ఆర్ ఫెయిల్. సో ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఓకేనా. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నార్మల్ ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ ఏముంటుంది, సీరియల్ నెంబర్ ఉంటుంది, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంకి డేటా టైప్ కావాల్సి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీరియల్ నెంబర్ అనుకో. సీరియల్ నెంబర్ అంటే మీ న్యూమరికల్ ఫార్మాట్. సో సీరియల్ నెంబర్ అనే కాలం క్రియేట్ చేసి దానికి డేటా టైప్ వచ్చి ఇంట్ అని ఇస్తాం అనమాట. ఓకేనా, లైక్ దట్. సో దట్ ఈస్ వీ డిఫైన్ ద డేటా టైప్ వైల్ క్రియేటింగ్ ద టేబుల్స్. అండ్ వీ షుడ్ డిఫైన్ డేటా టైప్ ఫర్ ఈచ్ కాలం వైల్ క్రియేటింగ్ ద టేబుల్. సో ప్రతి ఒక్క కాలంకి మనం ఏదైతే క్రియేట్ చేసామో కాలం, ప్రతి ఒక్క కాలంకి ఖచ్చితంగా మనం డేటా టైప్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. యూ కమ్ టు నో హౌ టు క్రియేట్ ద టేబుల్ అండ్ హౌ టు డిఫైన్ ద డేటా టైప్
వెరీ సూన్. ఓకే. సో క్యారెక్టర్ అంటే ఏమంటే ఇట్ టేక్స్ ద ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ మెమరీ అండ్ ఇట్ ఆక్యుపైస్ 1 byte ఆఫ్ మెమరీ స్టోరేజ్. అంటే క్యారెక్టర్ అనేది ఏమంటే ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ మెమరీ అనేది తీసుకుంటుంది అనమాట. దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 byte ఫిక్స్డ్ లెంత్ సమ్ 16 bytes లేదంటే 32 bytes ఏదో ఒకటి అసైన్ చేసేసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ 32 bytes అని ఇస్తే ఫస్ట్ నేమ్ జస్ట్ రామ్ అని ఉంటుంది అనుకుందాం. రామ్ అని ఉంటే ఏమి ఆర్ఏఎం రామ్ అంతే, జస్ట్ 010 అని ఏదో ఒక బైనరీ ఫార్మాట్ లో తీసుకుంటే జస్ట్ 3 bytes మాత్రమే ఆక్యుపై చేసుకుంటుంది. రిమైనింగ్ 32 bytes లో 29 bytes ఎంటీగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే. సో వాట్స్ దట్ అన్యూజ్డ్ స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. వేర్ క్యార్ అండ్ ఇట్ టేక్స్ వేరియబుల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ రిలీజెస్ ద ఎక్స్ట్రా స్పేస్ డిఫైన్డ్ ఇట్ టేక్స్ 2 bytes ఆఫ్ మెమరీ. సో ఇది కూడా అంతే. ఇదేమిది వేరియబుల్ లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్, జస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ కి వేర్ క్యార్ కి డిఫరెన్స్ ఏమంటే క్యారెక్టర్ లో ఫిక్స్డ్ లెంత్ తీసుకుంటుంది, వేర్ క్యార్ లో ఏం చేస్తుందంటే ఇట్స్ వేరియబుల్ లెంత్ అనమాట. సో ఇప్పుడు మనం ఒకవేళ 32 bytes అసైన్ చేసి పెట్టేసింటే దాంట్లో ఓన్లీ 4 bytes యూస్ చేసుకుంటే రిమైనింగ్ 28 bytes ఫ్రీ మెమరీగా రిలీజ్ చేసేస్తుంది అనమాట. అండ్ దట్ కెన్ బి యూటిలైజ్ టు ద అదర్ డేటా టైప్, వేరే దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యార్ అండ్ వేర్ క్యార్. And n var char n char. So n is nothing but here numerical character, numerical variable character. So numerical is nothing but it can store special characters or non-printable characters and releases the extra space defined. It takes 2 bytes of memory up to size in the bytes, which is 2 power 31 minus 1 is 2 GB. అంటే n var char అంటే నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ కూడా ఇది ఆక్యుపై చేసుకుంటుంది అండ్ ఇట్ రిలీజెస్ ద ఎక్స్ట్రా స్పేస్. సో ఆల్రెడీ చెప్పినాను కదా, వేర్ క్యార్ అంటే రిలీజెస్ ద ఎక్స్ట్రా స్పేస్. n is nothing but non-printable character. So n char is same. So this is also fixed length of memory, but n is nothing but non-printable character. So it can store combination of text and special characters also. It occupies fixed length of memory. So char and n char is the same, but only difference is non-printable characters. Var char and n var char is also same, but only difference is non-printable characters. And prefer to use this var char, n var char and char. So మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఇదన్నమాట. Prefer to use var char, n var char and char. So అది ఎలా యూస్ చేస్తామంటే we have to mention size of the character var char or n var char, otherwise it cannot store the data. If we use var char, it takes the maximum size. అంటే వేర్ క్యార్ ఆఫ్ మాక్సిమం అంటే మాక్సిమం స్పేస్ తీసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు క్యారెక్టర్ కానీ వేర్ క్యార్ కానీ దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కింద ఉంది చూడండి, ఇక్కడ క్యార్ ఆఫ్ సైజ్, వేర్ క్యార్ ఆఫ్ సైజ్, ఎన్ వేర్ క్యార్ ఆఫ్ సైజ్. అంటే ఖచ్చితంగా మనం బ్రాకెట్స్ లో సైజ్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ సైజ్ అనేది మన ఇష్టం, ఒక 20, 30, 40, 50 మాక్సిమం ఎట్లయినా ఇవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్, ఓకేనా. సో ద ఆబ్జెక్ట్ ఈస్ వీ కెన్ కంబైన్ మల్టిపుల్ ఫీల్డ్స్, కాలమ్ డేటా అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఆబ్జెక్ట్ డేటా టైప్. సో ఆబ్జెక్ట్ డేటా టైప్ లో స్టోర్ అవుతుంది అనమాట అది. ఓకేనా, రైట్. దట్ ఈస్ అబౌట్ ద డేటా టైప్స్. సో మీకు డేటా టైప్స్ ఇది తెలిస్తే చాలా అంతే. ఓకేనా. అండ్ స్ట్రింగ్ డేటా టైప్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్యారెక్టర్. సో దీంట్లో మనకి ఈ రెండు తెలిస్తే చాలు, క్యారెక్టర్ అండ్ వేర్ క్యార్. సో ఇక్కడ ఇంకొంచెం ఇన్ డెప్త్ లో ఇచ్చిన డెఫినేషన్ ఇది ఒకసారి చూడండి. A fixed length string, the size parameter specified the column length in characters can be from 0 to 255. Default is 1. So ఇది క్యారెక్టర్ సైజ్ అనమాట, ఫిక్స్డ్ ఇది. ఓకేనా. సో వేర్ క్యార్ అనేది ఏమి వేరియబుల్ లెంత్ స్ట్రింగ్ అనమాట. ద సైజ్ పారామీటర్ స్పెసిఫైస్ ద మాక్సిమం కాలమ్ లెంత్ ఇన్ క్యారెక్టర్స్ కెన్ బి ఫ్రమ్ 0 to 65535. అంటే 65,535 దాకా మనం ఇచ్చుకోవచ్చు అనమాట వేర్ క్యార్ ఆఫ్ సైజ్, ఆ సైజ్ అనే బ్రాకెట్ లో. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ స్ట్రింగ్ డేటా టైప్. అండ్ న్యూమరికల్ డేటా టైప్ ఆల్రెడీ మీకు చెప్పినాను, సింపుల్. సో ఇంటిజర్ ఇంటూ ఇంటిజర్, ఫ్లోట్ టు ఫ్లోట్. సో దీని సింటాక్స్ ఏమంటే ఇంట్ ఆఫ్ సైజ్ అని ఇచ్చేసాం, ఇక్కడ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సైజు. ఫ్లోట్ సైజ్ అంటే సింపుల్ ఫ్లోట్ ఆఫ్ సైజు. సో ఫ్లోట్ పి అంటే ఇది సైజ్ కమా డి అనమాట. సైజ్ కమా డి అంటే అర్థం ఏమిటా, ద టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ సైజ్, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ ఈస్ స్పెసిఫైడ్. అంటే ఫ్లోట్ అంటేనే మనకి డెసిమల్ పాయింట్స్ కదా, సో కామా డి అనేసాం అనమాట. అండ్ ఫ్లోట్ పి దట్ ఈస్ నథింగ్ బట్ point number, floating point number. MySQL uses the p value to determine whether to use float or double for the result data type. If p is from 0 to 24, the data type becomes float. If p is 25 to 53, the data type becomes double. So ఇవి ఆల్రెడీ మీకు చిన్న ఐడియా ఉంటుంది సి లాంగ్వేజ్ దీంట్లో, బట్ యూ డోంట్ నీడ్ టు యూజ్ ఆల్ దీస్ థింగ్స్ ఎనీవేర్. మీరు యూజ్ చేసేది ఇంటూ వేర్ క్యార్ అంతే, ఈ రెండే గుర్తుపెట్టుకోండి. ఇంకా బాగా యూజ్ చేస్తే సి లాబ్, బి లాబ్ అంతే. ఇంకా డేట్ అనేది కూడా యూస్ చేసుకోవచ్చు మనం, ఏం ప్రాబ్లం లేదు. బట్ డేట్ కూడా సమ్ టైమ్స్ మనం వేర్ క్యార్ అనే ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్.
అండ్ దెన్ డేట్ డేటా టైప్, దిస్ ఈస్ ద డేట్. సో డేట్ అని ఇచ్చినామంటే దాని ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇయర్ మంత్ డేట్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. డేట్ అని మెన్షన్ చేస్తే చాలా అంతే. సో మనం ఎట్లా ఎంటర్ చేసినా కూడా అది ఏం చేస్తుందంటే ఇయర్ మంత్ డేట్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకునేస్తుంది. డేట్ అది సిస్టమ్ జనరేటెడ్ డిఫాల్ట్ ఫార్మాట్ అన్నా లేకపోతే ఎలాగా? డిఫాల్ట్ డిఫాల్ట్ ఫార్మాట్. ఓకే, మనం ఎలా ఇచ్చినా కూడా సిస్టమ్ ఆ ఫార్మాట్ లో తీసుకుంటుంది. సో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా ఎక్సెల్ కి కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట. సో ఇప్పుడు ఎక్సెల్లో నేను ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు టుడే అని ఇచ్చాను అనుకో, ఓకేనా. సో టుడే అని ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే చూడండి ఇక్కడ డేట్ వచ్చేసింది 15/6/2022, ఓకేనా. ఇది ఇప్పుడు ఏ ఫార్మాట్లో ఉంటుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ, సో దీనికి ఏం కండిషనల్ ఫార్మాటింగ్ ఏం లేదు, బట్ ర్యాప్ డేట్ ఫార్ములా ఉంది, డేట్ టైప్. సో ఇది ఇప్పుడు దీని టైప్ ఏమి డేట్ టైప్, కానీ ఇక్కడ ఎట్లుంది ఇది డేటు మంత్ ఇయర్ ఉందన్నమాట. అంటే డేటు మంత్ DDMM YY ఫార్మాట్లో ఉంది. కానీ మనకేం కావాలి యాక్చువల్గా ఇయర్ DD ఫార్మాట్లో కావాలి. కానీ ఎప్పుడు వస్తుంది అది, మనం ఎప్పుడైతే డేటాను డిఫైన్ చేసేటప్పుడు, మనం కాలం డేటాను డిఫైన్ చేసేటప్పుడు డేట్ అని మెన్షన్ చేసే డేటా టైపు, అప్పుడు ఆటోమేటిక్గా ఇయర్ మంత్ డేట్ అనేది వస్తుంది అనమాట, ఓకేనా, లైక్ దిస్. కానీ ఎక్సెల్కి ఎస్క్యూఎల్కి డాక్స్ పవర్ BI డాక్స్ ఫంక్షన్స్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అది మనం లేటర్ ఆన్ వి విల్ సీ దట్, ఓకే, రైట్. నెక్స్ట్ టేబుల్ క్రియేషన్. Yes, sir, this is very important. But before going to the table creation, let me show you how to install SQL and everything. Okay. So ఇది నేను ఎలా చెప్పగలనంటే, సో దీనికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నేను చెప్పిన సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట, ఓకేనా. సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకునేస్తే మళ్ళీ మనం దీన్ని ఇన్స్టాలేషన్ పార్ట్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు జస్ట్ నార్మల్గా చూపిస్తాను, మీరు చూడండి. SQL సర్వర్ డౌన్లోడ్, ఓకే, రైట్. సో SQL సర్వర్ డౌన్లోడ్ అని క్లిక్ చేసానంటే గూగుల్లో ఫస్ట్ వెబ్సైట్ ఉంటుంది మీకు, SQL సర్వర్ డౌన్లోడ్స్ అని. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి. సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ స్క్రోల్ డౌన్ అండ్ దెన్ డౌన్లోడ్ ద డెవలపర్ ఎడిషన్. డోంట్ డౌన్లోడ్ ద ఎక్స్ప్రెస్ ఎడిషన్, okay, go for developer edition and the version is SQL Server 2019, okay. So this is the latest version of SQL Server. So if you want to see the SQL Server versions, simple SQL Server versions list and type చేస్తే మనకి లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఆ లిస్ట్లో లైక్ దిస్ 2022 SQL Server 2022 నాట్ రిలీజ్డ్, SQL Server 2019 ఇదే యూజ్ అవుతుంది ఇంకా, ఓకేనా. అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్, ఇది చెప్పాలంటే ఇది అనౌన్స్డ్ అంతే ఇంకా, ఓకేనా, నాట్ రిలీజ్డ్. సో ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు ఇంకా. సో ఇది రిలీజ్ చేసిన తర్వాత వెంటనే రియల్ టైమ్ అప్లికేషన్స్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంట్ చేయరు ఎప్పుడు కూడా, ఓకేనా. సో ఇట్ విల్ టేక్ టైమ్ అరౌండ్ 1 year కానీ 1.5 year కానీ టైం తీసుకుంటుంది SQL Server 2022 ఇంప్లిమెంట్ చేయాలంటే రియల్ టైంలో. ఎందుకంటే సో ఆల్రెడీ ఇప్పుడు 2019 ఉంది, 2019 ఎగ్జిస్టింగ్లో ఉన్న డేటాబేస్ సర్వర్స్ అన్ని కూడా మనం అప్గ్రేడ్ చేయాలంటే దే నీడ్ టు ఫ్లిప్ ద డేటా మొత్తం మళ్ళీ ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది 2022 డేటాబేస్కి, ఓకేనా. అంటే ఇక్కడ నుంచి బ్యాకప్ తీసుకొని అక్కడ రీస్టోర్ చేసి మైగ్రేట్ చేయాల్సి ఉంటుంది టోటల్గా, ఓకేనా. సో దానివల్ల ఏమవుతుందంటే SQL Server 2022 మనకి రిలీజ్ చేసేస్తే కూడా ఏమంటే వెంటనే రియల్ టైంలోకి రాదనమాట. ఇట్ విల్ నాట్ immediately affect into the real time projects. It will take some time, around 1 year, more than 1 year also it will take, okay. So before that we have like 12, 14, 16 and then 17 and then 19. So 19 was support end date is 2025/17. They have given the this is the support end date, but extended end date is 2030 January 1st. Like that here also the SQL Server 2017 also they have given till 2022 October 11th this support end. అంటే సపోర్ట్ ఇచ్చేది ఎండ్ చేసేసారు వాళ్ళు, కానీ 2027 వరకు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. అంటే ఈ సపోర్ట్ అనేది ఇవ్వడం ఆపేస్తే ఇంకా ఆటోమేటిక్గా అన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, అడ్వాన్స్డ్కి వచ్చేస్తాయి అనమాట. అంటే 2019 నుంచి 2022కి వచ్చేస్తాయి. అంటే 2025 January 1st లోపల, అంటే ఆల్మోస్ట్ 2023 ఎండింగ్ ఆర్ 2024 స్టార్టింగ్ అంతా రియల్ టైమ్ కంపెనీస్ అన్ని కూడా 2022కి అప్గ్రేడ్ అయిపోవాలన్నమాట, ఓకేనా. దట్స్ వాట్ యాక్చువల్లీ దే విల్ ప్లాన్. సో ఇప్పటి నుంచి 2022 ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఏ క్వార్టర్లో మనం 2022కి మైగ్రేట్ అవ్వాలనేది ప్లాన్ చేసుకొని SQL సర్వర్ డేటాబేస్ పైన వర్క్ చేసే ఎంప్లాయీస్ అందరూ కూడా దీనిపైన కూర్చుంటారు అనమాట అప్పుడు, ఓకేనా. రియల్ టైంలో ఇవే జరుగుతుంటాయి, రైట్.
సో దట్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు సీ ద వర్షన్స్. సో ఇక్కడ మీరు SQL Server డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఆన్ న్యూ టాబ్ అండ్ దెన్ యూ కెన్ గెట్ దిస్ అఫీషియల్ వెబ్సైట్ microsoft.com అండ్ దెన్ హియర్ యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ డౌన్లోడ్ నౌ. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్ నౌ పైన క్లిక్ చేసినట్లు ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఒకటి .exe ఫైల్. ఓకేనా, సో సింప్లీ జస్ట్ క్లిక్ హియర్ అండ్ దెన్ క్లిక్ ఆన్ దిస్ ఆరో మార్క్ అండ్ దెన్ షో ఇన్ ఫోల్డర్. ఓకే, షో ఇన్ ఫోల్డర్లో చూడండి ఇక్కడ SQL 2019 SSE అని వస్తుంది. సో దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేయండి. ఓకేనా, సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసినట్లే మీకు దిస్ విండో విల్ ఓపెన్. ఓకే, యూ కెన్ ఏబుల్ టు సీ దిస్ విండో అండ్ హియర్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ డౌన్లోడ్ మీడియా. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ మీడియా పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ ISO 1367 MB అని ఉంటుంది. సో మనం బై డిఫాల్ట్ C యూజర్స్ డెల్ డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇక్కడ కాకుండా మీరు ఏదైనా వేరే ఫోల్డర్లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అది బ్రౌజ్ చేయొచ్చు, బట్ డౌన్లోడ్స్ అన్ని కూడా డౌన్లోడ్స్లో ఉండడమే ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో సింప్లీ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇది ఇప్పుడు ఒరిజినల్ ఫైల్ అనమాట. ఓకేనా, సో ఇది ఇప్పుడు ఒరిజినల్ ఫైల్, ఇది డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత .ISO అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా, డౌన్లోడ్ సక్సెస్ఫుల్. సో క్లిక్ ఆన్ ఓపెన్ ఫోల్డర్. యాక్చువల్గా నాకు చాలా టైం తీసుకుంటుంది కానీ ఇది ఎందుకో డౌన్లోడ్ అవ్వలేదు, బట్ డోంట్ వరీ, నా దగ్గర ఫైల్ ఆల్రెడీ ఉంది. నేను అది చూపిస్తాను మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత. ఓకే రైట్, సో ఇక్కడ క్లోజ్ చేసేస్తాను ఇది నేను. ఓకే రైట్, సో .SQL server, right, let me show you that. Okay, okay, this is also not this is also right, ఇది ఓకేనా. సో ఇక్కడ SQL Server 2019 Cross E4 ENO dev.ISO అని చూడండి, 1.33 GB ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దీన్ని నేను ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను నేను ఇది. ఓకేనా, ఎక్స్ట్రాక్ట్ టు అని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ఇక్కడ. మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, డౌన్లోడ్ మీడియా పైన క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ ర్యార్ ఫైల్లో ఉంటే ఎక్స్ట్రాక్ట్ చేయండి, ర్యార్ ఫైల్లో లేకుండా డైరెక్ట్గా .ISO పైన ఉంటే డబుల్ క్లిక్ ఇచ్చేయండి డైరెక్ట్గా. ఓకేనా, డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ మీకు ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, లైక్ దిస్. సో ఇట్లా ఓపెన్ అవుతుంది డబుల్ క్లిక్ ఇచ్చేస్తే. ఓకేనా, సో ఇక్కడ మీరు setup.exe అని ఉంటుంది. కొంతమందికి .exe ఉంటుంది, చూపించదు, ఎందుకంటే ఇది మన విండోస్ సెటప్ సెట్టింగ్ అది. బట్ డోంట్ వరీ, ఇక్కడ సెటప్ అని తర్వాత పక్కన అప్లికేషన్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఇంకో సెటప్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సెటప్ ఇది కూడా సెటప్ అనే ఉంటుంది ఇక్కడ కూడా. ఓకేనా, సో ఇక్కడ సెటప్ ఇక్కడ సెటప్ అని ఉంటుంది, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ టైప్ వచ్చి అప్లికేషన్ అని ఉండాలి. ఓకేనా, సో దీన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. సో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసినట్లే ఆటోమేటిక్గా మీకు SQL Server అనేది ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. బట్ బిఫోర్ దట్ ఇన్స్టాలేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఏమవుతుందంటే, 1 సెకండ్, ఓకే చూడండి, ఇప్పుడు మీకు ఇది విండో ఓపెన్ అవుతుంది. దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటాను ఇట్లా. సో ఇక్కడ మీరు ఇక్కడ ప్లానింగ్ కింద ఇన్స్టాలేషన్ అని ఉంది కదా, ఇన్స్టాలేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ న్యూస్ SQL Server స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ ఆర్ యాడ్ ఫీచర్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీని తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ఇన్స్టాల్ అవుతుంది. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో నేను ఇన్స్టాల్ చేయదలుచుకోలేదు. బట్ మీరు ఎవరైనా ల్యాప్టాప్తో కనెక్ట్ అయి ఉంటే రేపు మనం ఇన్స్టాల్ చేద్దాం ఇది. ఓకేనా, సో ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ SQL Server మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దీనిపైన క్లిక్ అంటే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బ్రౌజర్ కనెక్ట్ అయిపోయి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు క్లిక్ చేస్తాను.
సో క్లిక్ చేసిన వెంటనే ఇట్లా బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో బ్రౌజర్ ఓపెన్ అవుతానంటే జస్ట్ ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ ఫర్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? తర్వాత దీన్ని ఇన్స్టాల్ చేద్దాం. ఇది SSMS అనేది ఎందుకంటే మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత SSMS అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. లైక్ by using SSMS only we can able to connect to the SQL server. So SQL server database connect అవ్వాలంటే you need SQL server management tool. ఓకే, సో ఇది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇది ఏదైతే SSMS ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఎలా ఉంటుందంటే అది ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ సెర్చ్ టైప్ చేశాను SSMS అని. సో SSMS అని టైప్ చేశానంటే ఇక్కడ మనకు చూపిస్తుంది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని. సో దీనిపైన క్లిక్ చేశాను, ఇట్లా నాకు SSMS ఓపెన్ అవుతుంది. Based out of that we can able to connect to the SQL server. ఓకే, SQL server కి దాని నుంచి కనెక్ట్ అవుతాం మనం. ఓకే రైట్, అది చూద్దాం ఎలా కనెక్ట్ అవుతామని. మీరు రేపు ఎవరైతే విల్లింగ్నెస్ ఉంటారో ఇన్స్టాల్ చేసుకోవాలి ల్యాప్టాప్లోని. సో ఇఫ్ యూ హ్యావ్ ల్యాప్టాప్ అంటే Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఓకేనా? Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ 8 GB ర్యామ్ ఉంటే సరిపోతుంది. సో ఈ ల్యాప్టాప్ ఉంటే రేపు కనెక్ట్ అవుతా అంటే మీ స్క్రీన్ షేర్ చేసినారంటే నేను దాంట్లో గైడ్ చేస్తా, మీరు ఇన్స్టాల్ చేసుకునేచ్చు. సో వన్స్ మీరు ఇన్స్టాలేషన్ చూసిన తర్వాత దెన్ యూ కెన్ ఏబుల్ టు డూ ద ఇన్స్టాలేషన్ ఇన్ యువర్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో మీరు సిస్టమ్ మీరు కాన్ఫిగరేషన్ చేసుకునేసి దెన్ యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ద SQL సర్వర్ క్వైరీస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు SSMS అనేది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అక్కడ నేను టైప్ చేసినట్టు SSMS అని టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో దేర్ ఇఫ్ యూ క్లిక్ దెన్ యూ కెన్ ఏబుల్ టు see the SQL Server Management Studio opening window. Okay, so ఇది ఓపెన్ అయిన తర్వాత let us see so how to connect to the SQL Server and then how to create the databases and what is the view, I mean what is the GUI, graphical user interface of that SQL Server Management Studio. ఓకే, ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ సర్వర్ టైప్ డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ అనాలిసిస్ సర్వీస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ రిపోర్టింగ్ సర్వీస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ సర్వీస్ ఇలా తీసుకుంటాం. బట్ దిస్ ఈస్ డేటాబేస్ ఇంజిన్. సో సెలెక్ట్ డేటాబేస్ ఇంజిన్ అండ్ దెన్ సర్వర్ నేమ్. సో ఫస్ట్ ఇనీషియల్ అయితే మీకు ఇక్కడ ఎంటీగా ఉంటుంది. అప్పుడు మీరు బ్రౌజ్ మోర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి డేటాబేస్ ఇంజిన్ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ మనకి డేటాబేస్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే, దెన్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో ఇది విండోస్ అథెంటికేషన్ కాబట్టి మనం కరెంట్ యూజర్ మన విండో నుంచి లాగిన్ అయిపోతాం. బట్ రియల్ టైంలో అయితే ఇక్కడ మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో కనెక్ట్ అవుతాం రియల్ టైంలో. ఓకేనా? సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇన్ ద రియల్ టైమ్ డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ యువర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో మీరు జీమెయిల్కి కంటిన్యూస్గా యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసినట్టు మన కంపెనీలోకి వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తారు. అంటే యూనివర్సల్గా ప్రతి అప్లికేషన్కి సేమ్ యూజర్ ఐడి సేమ్ పాస్వర్డ్ కాన్ఫిగర్ చేస్తారు. యూ డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ SSMS Management Studio where we can able to execute the SQL queries and then we can able to create the database and connect it to the database and everything. So as of now we have connected to the database called Vijeta. Okay, so simply click on new query here. So here you can able to see the options file, edit, view, tools, window, help, like that. But you don't worry, all those things we will see if whatever it may be if you want, and then simply click on new query as of now. Why? Because this black screen will turn into the white screen, the place where we can able to execute the queries, and this is called query workplace. Okay, so this is called query workplace. So here you can able to execute the queries, but before that you need to study the object explorer. What is meant by object explorer? So object explorer ante emante simple ikkada man databases untayi. So ikkada system databases, database snapshots ila untayi anamata. So ikkada ivanni nenu create chesindetu ivanni. ఓకేనా? సో సిస్టమ్ డేటాబేసెస్ అంటే మాస్టర్ డేటాబేస్, మోడల్, MSDB, TempDB. సో ఇవి సిస్టమ్ డేటాబేసెస్. ఇక్కడ ఇవన్నీ మనం క్రియేట్ చేసినట్టు అనమాట. ఓకేనా? సో హౌ టు క్రియేట్ ద డేటాబేస్ అనేది మళ్ళీ చూద్దాం. సెక్యూరిటీ వైజ్ విండో అనమాట ఇది. సో దీంట్లో లాగిన్స్, సర్వర్ రోల్స్, క్రెడెన్షియల్స్, క్రిప్టోగ్రాఫిక్ ప్రొవైడర్స్ ఇవన్నీ ఉంటాయి. సో రియల్ టైంలో వీటిల్లో కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ అవసరమైతేనే చేయాల్సి ఉంటుంది, లేదంటే లేదు. అండ్ దెన్ సర్వర్ ఆబ్జెక్ట్స్, సో బ్యాకప్ డివైజెస్, ఎండ్ పాయింట్స్, లింక్డ్, ట్రిగ్గర్స్ అనేది కూడా మనకు అవసరం అవుతుంది. ఇది అడ్వాన్స్డ్ SQL లో చెప్తాను నేను. అండ్ దెన్ రెప్లికేషన్, సో ఇది మనకు అవసరం లేదు. దిస్ ఈస్ నాట్ అవర్ థింగ్. అండ్ పాలీబేస్ ఇస్ ఆల్సో నాట్ అవర్ థింగ్. వై? బికాస్
పాలీబేస్ అనేది సపరేట్ డేటాబేస్ కాబట్టి దాంతో మనకు పని లేదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఇంకా ఇంటిగ్రేషన్ సర్వీస్ క్యాటలాగ్స్ ఇవన్నీ కూడా యూ కెన్ ఇగ్నోర్. ఓకే, సో హియర్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ డేటాబేసెస్. ఓకే, right. So here if you select any database, look at here, this is the database panel. Here it will show the database on which database you are working on. So ఇవన్నీ చాలా డేటాబేసెస్ ఉంటాయి మనకి, వీటిల్లో మనకి ఏది డేటాబేస్ అనేది ఇక్కడ చూసే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, చూడండి ఇక్కడ మనకి గాయత్రి అని అప్డేట్ అవుతుంది. సింపుల్, చూడండి ఇక్కడ మాస్టర్ అని ఉంది. సో ఇప్పుడు గాయత్రి అని ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గాయత్రి వచ్చేది. ఓకేనా, సో యూ నీడ్ టు జస్ట్ ఇఫ్ యూ క్లిక్ హియర్ ఇట్ విల్ ఎనేబుల్ ద పార్ట్ అండ్ దెన్ ఇఫ్ యూ డ్రాప్ డౌన్ హియర్ సో దట్ ఇట్ విల్ షో ద డేటాబేసెస్. సో సింప్లీ క్లిక్ ఆన్ Gayatri here so that it will update the Gayatri database, or else you can use that by using the query also. I mean మీరు ఏ డేటాబేస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని మనం క్వైరీతో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ సింపుల్గా చెప్పాలంటే యూజ్ స్పేస్ హరి. చూడండి ఇప్పుడు హరి అనేది డేటాబేస్ ఉంది, దాన్ని ఇప్పుడు యూజ్ హరి అంటానంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. జస్ట్ ఎగ్జిక్యూట్ దిస్ క్వైరీ. So command completed successfully and here it was changed to Hari. Okay, or else if you want to change any database like Sharath. Okay, so Sharath ni select చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి Sharath అని మారిపోతుంది. సో మీరు ఏ డేటాబేస్ వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే రియల్ టైంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఓకేనా, దట్స్ వెరీ ఇంపార్టెంట్, యూ నీడ్ టు రిమెంబర్ దట్. ఓకే, వన్ మూమెంట్. Like that you can able to update the database here. Okay, so now how to create the database? Simple. So right click on the database and then new database. Okay, so for example if I am creating the new database, simply it will ask the name here. So give the database name here. I am giving Chandu. Okay, simply click on okay. చూడండి ఇక్కడ చందు అనే డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, and one more method you can able to create the database by using command prompt. Okay, so simple, create space database space database name. For example can give Lakshmi. Okay, so ఇప్పుడు చూడండి దీన్ని నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేశాను. సో కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్, యూ కెన్ ఏబుల్ టు సీ ద database. So మన కమాండ్ తో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత if you want to see updated database here, simply you need to right click here and then click on refresh. రిఫ్రెష్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు చూపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ లక్ష్మి అనే డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా, దిస్ ఈస్ హౌ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ద డేటాబేస్. ఓకే, అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద డేటాబేస్, సింపుల్, just simply go to Chandu, right click and then click on delete. Okay, so Chandu అనే డేటాబేస్ నేను డిలీట్ చేస్తాను అని. ఓకేనా, సో చందు అనే డేటాబేస్ డిలీట్ అయిపోయింది. అండ్ బై యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్, సింపుల్, ఐ మీన్ బై క్వైరీ, డ్రాప్ స్పేస్ డేటాబేస్ స్పేస్ లక్ష్మి. ఓకే, సో దీన్ని నేను డ్రాప్ చేస్తాను. డ్రాప్ అంటే నథింగ్ బట్ డిలీటింగ్ అనమాట. ఓకేనా, సో ఎస్క్యూఎల్ సర్వర్లో డ్రాప్ ఇస్ ఇంపార్టెంట్. డ్రాప్ డేటాబేస్ లక్ష్మి బికాస్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఎందుకబ్బా స్పెల్లింగ్ రాంగ్ అన్న, హెచ్ లేదు. ఓ లేదా, ఓకే రైట్. ఓ ఓకే, ఎల్ఏకే ఇష్టమయ్యా. ఓ ఎలా ఇచ్చానబ్బా ఇది నేను. ఓకే, కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, లక్ష్మి గాట్ డిలీటెడ్. నౌ యూ నీడ్ టు గివ్ ద రిఫ్రెష్ హియర్. సో కమాండ్ ఫ్రమ్ క్వైరీస్ లెవెన్ ఎగ్జిక్యూట్ చేస్తే యూ నీడ్ టు రిఫ్రెష్ ఇట్. ఓకే, సో లక్ష్మి గాట్ డిలీటెడ్. So now you came to know how to install the SQL Server and how to how to log in into the SQL Server by using SSMS Studio. I mean SQL Server Management Studio, and then you know how to create the database, and then how to delete the database, and then how to select the database, and then how to execute the query panel and everything. Okay, so now we need to see the create table. So if you go to the Excel format here, see, look at here, this is the creation for table. So this is the syntax. So if you simply say this is the method one to insert the, sorry, this is the method to create the
టేబుల్, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ 1 డేటా టైప్, కాలమ్ 2 డేటా టైప్, కాలమ్ 3 డేటా టైప్ అండ్ సో ఆన్. మనం ఎన్ని కాలమ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కాలమ్స్ అన్నిటి కూడా డేటా టైప్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి మనం డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఆ ఇన్సర్ట్ చేసేకి 2 మెథడ్స్ ఉంటాయి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, వాల్యూస్ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. మెథడ్ 2 ఏమంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సింపుల్ గా కాలమ్స్ మెన్షన్ చేయము ఇక్కడ, వాల్యూస్ ఆఫ్ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3. ఓకే, దీస్ 2 మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ ద టేబుల్. ఓకే, రైట్. సో రేపు ఇప్పుడు యాక్చువల్ నాకు ఇంటర్వ్యూ ఉంది, అందుకని త్వరగా నేను క్లోజ్ చేశాను. టుమారో విల్ సీ హౌ టు క్రియేట్ ద database and how to create the table and then how to insert the data into the table. So this is the sample table which we will create tomorrow. Okay, I'll change the names here and then we will see how to create this sample table and then how to get the data and then how to analyze the data. Then you come to know how to create the table and then how to add the data like that. Okay, yeah, that's all about today's class. కొంచెం ఫాస్ట్గా వెళ్తా అంటాను, మీరు వీడియోస్ మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా. ఒకసారి లాస్ట్ 2 వీడియోస్ అప్లోడ్ చేసేసి అది పంపించేసాను. నిన్న నైట్ వీడియోస్ ఈరోజు అప్లోడ్ చేయలేదు, ఈరోజు చేస్తాలే. ఓకే 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 దెన్ బాయ్. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.